సూపర్ సిక్స్ లో అన్నీ ఇచ్చినాడు అంట కదప్ప. నీకు పదలేదు, నీకు పదలేదు, నీకు పదలేదు, నీకు పదలేదు, పడలేదా చేతులు ఊపలు ఇట్లా పడుకుంటారు. జగన్ రెడ్డి మొత్తుగా చెప్పినాడు వాళ్ళు ఇయ్యరా చంద్రబాబు. నేనంతా చంద్రబాబు నాయుడు తప్పే తప్పు కాదు, మన తప్పు. మామూలు మనూర్లలో కూడా ఉంటాడు, సిటీ వ్యాపారం చేసి ఎగరగొట్టి మేయాలి. ఎగరగొట్ట కూడా చెప్తానే ఉంటాడు, రూపాయి 30 పైసలు వడ్డీ ఇచ్చానని చెప్పేసి. నమ్మినోనికి మనకు ఉండాలి కదా. సో కావున ఎలా మోసం చేయాలా అనేది చంద్రబాబు నుంచే తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న చెప్తాను, ఈయన లండన్ పోతే అక్కడ అందరూ పోలీసులంతా జాగ్రత్త పన్నాడు, ఈయన కోహినూరు డైమండ్ ఎత్తకొచ్చాడని చెప్పి. నువ్వు ఆడ కోహినూరు డైమండ్ కాదు నేనా, ఈడ మా తోలబెట్లు నమ్ముకోవాల్సి వచ్చాను. నీ మాట నమ్మి నీ ఓట్లు వేసిన పాపానికి అవునా కదాలే. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఏమంటే ఈడున్న వాళ్ళకి కూడా చెప్పాలా అంటే ఎర్రగొండపాలని చెప్పేది లేక నా పేరు గెలిపించినారు. కానీ మీతో దాంట్లో ఏం కావాలంటే 100 రూపాయలకి క్వార్టర్ కావాలా అన్నారు. నాకు తెలిసి సంక్రాంతికి ఇంధనం మొన్న రేట్ కూడా పెంచినట్టు దాన్ని. ఈరోజు వాటర్ బాటిల్ కంటే క్వార్టర్ బాటిల్ ఆడైనా కానీ రేట్ తక్కువ ఉంటే సరుకు బాగుంటుందేమో చెప్పు. ఏంత ములుగురు మంచి సరుకు కావాలన్నాడు కల్తీ మధ్య. ఈరోజు ఆడ చూసినా కల్తీ మధ్య కల్తీ సరుకుగా పెట్టుకున్నాడు. మీ అందరినీ కోరుకునేది గతంలో 3 నాయకులు కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఏ విధంగా మధ్య పెట్టారు, ఏ విధంగా మోసం చేశారో ఆలోచించారు. నిన్న ఎప్పుడో చూసిన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, చెగువారా నుంచి మొదలుపెట్టి నిన్న కత్తిచ్చిన అప్పుడు ఆ ఓజీ సినిమా తీసి ఇతరులు పెద్ద కుటుంబం కత్తించినాడు. నాకు సేదం చేస్తే నీకెంత దరిద్రమంతా ఈరోజు మీ కూటమిని మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీ అందరినీ ఒకటే కోరుతున్నా, చాలా ధైర్యంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఇట్లా జెండాలు కట్టుకుంటూ వస్తున్నారు. తెలుగుదేశం 4 సంవత్సరాల వరకు జెండా కట్టే మొదలనే లేడు వాళ్ళలో. కానీ ఇది దమ్మున్న పార్టీ, జనం నుంచి వచ్చిన పార్టీ, ఏది చెబితే అది చేస్తుంది పార్టీ. కాబట్టి ఈ రోజు అయినా 6 నెలలకే ప్రభుత్వంలో ఓడిపోయిన 6 నెలలకే మళ్ళీ జనం దగ్గరకు వచ్చాం, మళ్ళీ ప్రజల పక్షాన నిలబడుతున్నాం. ఆ జనం కోసం పోరాడుతుంటే అది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనల్ని అణచివేయడానికి ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఈడు కూడా రాకుండా ఎదుర్కొంటారంటే ఏమన్నా కేసులు పెట్టడానికే ఉంటారు ఈ పోలీసు వాళ్ళు. వాళ్ళ కేసులు తీసేయడానికి దొంగ కేసులు ఎట్లా తీయాలో, మనల మీద కేసులు ఎట్లా తీయాలి, దీని మీదనే ఒకటి చేస్తున్నారు. కానీ ఒక్కడే ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 రాబోతుంది. ఎవరెవరైతే ఇలాంటివి చేశారు, ఎవరైతే పేద ప్రజల్ని హింసించారు, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టారో వాళ్ళకు అంతకు మించి ఉంటుందని చెప్పేసి చేస్తున్నాం. కేవలం ఒక రప్పకే మీరు మోసుకుంటున్నారంతా.